ఇప్పుడు మరొక ఆసనం చూద్దాం. ఈ విభాగంలో వీపు మీద కాలు నెట్టుకునే దానిలో యోగ నిద్రాసనం అంటారు. సహజంగా అందరూ కూడా సాధన చేయవచ్చు. చాలా మంచి ఆసనం. చూద్దాం ఒకసారి రండి. రెండు కాళ్ళు ఇందాక ద్విపాద శిరాసనంలో నెట్టుకున్నట్టుగా నెట్టుకొని వేయవచ్చు, లేదు ఇలా పడుకొని నెట్టుకోవచ్చు. వీళ్ళు పడుకున్నారు. ఇప్పుడు పడుకొని నెట్టుకోవడం కాస్త సులభతరంగా ఉంటుంది. అయితే ముందు మనం చేసినటువంటి ఈ వ్యాయామాలు ఏదైతే ఉన్నాయో అవి చేసి ఆ తర్వాత ఏకపాద శిరాసనం నేర్చుకొని రెండు కాళ్ళతోటే ఈ ఆసనం చేస్తే బాగుంటుంది. ఒకేసారి ఇలా పడుకోవడం కూడా కష్టతరమే. పడుకున్న తర్వాత వెన్నెముకని పూర్తిగా నేల కానించి ఒక కాలు నెట్టి రెండో కాలు తీసుకెళ్ళి లాక్ చేసి తలకి వెనుక భాగంలో రెండు కాళ్ళు, పాదాలు ఇరువైపులా, ఎడమ పాదము కుడివైపుకి, కుడి పాదము ఎడమ వైపుకి జరిగి కాళ్ళ మధ్యలో తల వస్తుంది. చేతులు రెండు మన తొడల వైపు నుంచి, తొడల పై భాగం నుంచి వెన్నెముకకి వెనుక భాగానికి తీసుకొచ్చి బంధించాలి. ఇట్లా ఛాతీ విశాలం చేయాలి. మన మామూలుగా పడుకున్నట్టుగా ఉంటుంది. అందువల్ల దీన్ని నిద్ర అని పెట్టారు. దీన్ని యోగ నిద్రాసనం అంటారు. ఇది మన ఛాతీని విశాలం చేస్తుంది, ఊపిరితిత్తులకు మంచి వ్యాయామాన్ని కలిగిస్తుంది ఈ ఆసనం. అలాగే మన భుజాలు బలపడతాయి, చేతుల్లో ఉండేటువంటి కీళ్ళన్నీ కూడా బాగా బలపడతాయి, వెన్నెముకకు కూడా మంచి బలాన్ని చేకూర్చే ఆసనం. అలాగే ఉదర భాగము బాగా వ్యాయామానికి గురి అయి మన జీర్ణాశయంలో ఉండేటువంటి శరీర భాగాలన్నీ కూడా ఉద్దీపన అవుతాయి ఇందులో, ఈ ఆసనంలో. రిలాక్స్. మరొకసారి మనం ఈ యోగ నిద్రాసనాన్ని చూద్దాం. మరొక దిశలో పడుకోవాలి. పడుకొని కాలు వెనక్కి నెట్టుకోవాలి. ఇలా కాళ్ళు పూర్తిగా నెట్టడం అయిపోయిన తర్వాత చేతులు బాగా కింది నుంచి తీసుకుపో, ఇంకా మౌని, ఇంకా కింది నుంచి తీసుకుపోయి లాక్ చేయి. ఛాతీ విశాలం చేయి. ఇప్పుడు పట్టుకో, బంధించు. కింది నుంచి పట్టుకో, బంధించు. ఛాతీ విశాలం చేయి. తల ఇంకా వాల్చు బాగా. కానీ పూర్ణమ్మ ఇట్లా చక్కగా పడుకున్న స్థితి ఎలా ఉందో అలాగే ఉంది. అందువల్ల దీన్ని యోగ నిద్రాసనం అన్నారు. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఇక్కడ ఉదర భాగంలో ఉండేటువంటి కండరాలన్నీ కూడా బాగా వ్యాయామానికి గురి అయి ఉదరకోశంలో ఉండేటువంటి శరీర భాగాలన్నీ చైతన్యవంతం అవుతాయి. కాబట్టి జీర్ణక్రియకి మంచి ఆసనం ఇది. అలాగే విసర్జక అవయవాలకు కూడా మంచి వ్యాయామము ఈ ఆసనము. ఇది ప్రతి ఒక్కరూ చేయదగినటువంటిది. సాధారణ అభ్యాసకులు కూడా, ప్రారంభికులు కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. సులభతరంగా అందరూ వేయదగినటువంటిది. చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ కాలు వెనకేసుకుంటూ ఇలా పడుకొని చక్కగా కాళ్ళు వెనక్కి నెట్టి ఆసనంలోకి రావచ్చు. ఆరోగ్యప్రదమైనటువంటి ఆసనం. రిలాక్స్. లేచి కూర్చోండి. ఇప్పుడు మరొక భంగిమ చూద్దాం. దీనిలో కాలు వెనక్కి నెట్టుకున్న తర్వాత మరొక కాలుని పైకి లంబంగా తీసుకొచ్చి ఫ్రంట్ బెండ్ చేస్తారు. మనము గత తరగతిలో చూసాం ఉత్థిత పాదహస్తాసనం అనే పేరుతో. ఇక్కడ ఏకపాద శిర ఉత్థిత పాదహస్తాసనం వస్తుంది. అంటే ఒక కాలు వెనక వేసుకుంటారు. గమనించండి, చూద్దాం. చేయండి. కుడి కాలు పైన వేసుకోండి అందరు కూడా. కాలు బాగా నెట్టుకున్న తర్వాత రెండో కాలుని ముడుచుకొని ఆ కాలుని లంబం చేస్తూ మోకాలు వంపు తీసేసి పాదాన్ని పైకి జాపుతూ మళ్ళీ చక్కగా ముందుకు వంగడం అంటారు. ఫ్రంట్ బెండ్ తీసుకోవాలి. ఉత్థిత పాదహస్తాసనం రెండు కాళ్ళతో చేస్తే
ఒక కాలు వెనకేసుకున్నారు కాబట్టి ఏకపాద శిర ఉత్థిత పాదహస్తాసనం అవుతుంది. ఇది మరింత సంయమనంతో వేసేటువంటి ఆసనం. శారీరక సంతులనం ఇందులో బాగా జరుగుతుంది. రిలాక్స్. కాలు మార్చండి, ఎడమ కాలు వేసుకోండి. కాబట్టి తప్పనిసరిగా ఇట్లాంటి ఆసనాలన్నీ కూడా 2 కాళ్ళతోటే అభ్యాసం చేస్తూ పోవాలి. కాలు నెట్టిన తర్వాత మరొక కాలుని నిటారు చేసుకుంటూ మోచేతుల దగ్గర ముడుచుకొని మడమ పట్టుకొని కాలు వేళ్ళు పైకి నొక్కుతూ మోకాలు బిగించి ఉత్థిత పాదహస్తాసనంలోకి రావడం. కాలు వెనక నెట్టింది కాబట్టి ఏకపాద శిర ఉత్థిత పాదహస్తాసనం అంటారు దీన్ని. దీనిలో మనకు ఉత్థిత పాదహస్తాసనంలో కలిగే లాభాలన్నీ ప్రయోజనాలన్నీ కలుగుతూ అదనంగా తొంటి భాగము బాగా వ్యాయామానికి గురి అయి తొంటి కండరాలు, తొంటి భాగము, తొంటి దగ్గర ఉండేటువంటి కీళ్ళు బాగా పటిష్టమవుతాయి, దృఢతరమవుతాయి, శక్తివంతమవుతాయి. రిలాక్స్. ఈ విభాగంలో మరొక ఆసనాన్ని మనం చూద్దాం. మనం కూర్చొని ముందు కొంగితే పశ్చిమోత్తానాసనం అంటారు, లేచి నిలబడి ముందు కొంగితే పాదహస్తాసనం అంటారు. ఇప్పుడు కాలు పైకి లేపి వేస్తే ఉత్థిత పాదహస్తాసనం అంటారు. అది చూసాం మనం. ఇప్పుడు కాలు వీపు మీద వేసుకొని ఏకపాద శిర పాదహస్తాసనం ఎలా వేస్తారో చూద్దాం. ముందుకు వంగడం చేయాలి. ఏకపాద శిర, కాళ్ళు నెట్టుకోవాలి. ఇలా రెండో కాలు ముడుచుకోవాలి, చేతులు ఇరుప్రక్కలా పెట్టుకోవాలి, మోకాలు వంపు తీస్తూ ముందుకు వంగుతూ బ్యాలెన్స్ చేసుకోవాలి శరీరాన్ని. పాదహస్తాసనంలోకి వచ్చేసేయాలి. మనం గత తరగతిలో చూసాం పాదహస్తాసనాన్ని. ఇక్కడ ఏకపాద శిర పాదహస్తాసనం అయింది. ఇది ఒక కాలు వీపు మీద వేసుకున్నారు. చూసే వాళ్ళకి సులభంగా కనపడినా ఇది కఠినతరం. అంటే ఏకపాద శిరాసనం నేర్చుకున్న తర్వాతనే ఈ ఆసనం వేయగలరు. కాబట్టి ఏకపాద శిరాసనం అభ్యాసం తర్వాత ఈ ఆసనానికి ప్రయత్నం చేయాలి. అలాగే పాదహస్తాసనం బాగా వచ్చిన తర్వాత ఏకపాద శిర పాదహస్తాసనం. రిలాక్స్. మరొక కాలుతో వేయాలి. కాబట్టి తప్పనిసరిగా 2 కాలుతో అభ్యాసం చేస్తూ పోవాలి. ఒక కాలుతో సులభంగా వచ్చినా రెండో కాలుతో కొద్దిగా కఠినంగా ఉంటే దాంతో మరింత ఎక్కువ సార్లు అభ్యాసం చేయడం అలవాటు చేసుకోవాలి. కాలు నెట్టిన తర్వాత రావాలి ఆసనంలోకి. రండి. కాలు ముడుచుకొని పాదం మీద బరువు మోపుకొని మనకు గమనిస్తే తెలిసిపోతుంది. ఒక కాలుతో కాస్త బాగా వేసి ఉంటారు, ఒక కాలుతో కాస్త అటు ఇటు వేసి ఉంటారు. అభ్యాస బలం వల్ల 2 కాలుతో సమానంగా వేస్తూ పోవచ్చు. మనకి ఇందులో పాదహస్తాసనంలో కలిగే ప్రయోజనాలన్నీ కలుగుతూ విశేషించి ఈ కాలు వెనక్కి వేసిన దానివల్ల తొంటి భాగం బాగా బలపడుతుంది. రిలాక్స్. మనం ఇప్పుడు ఏకపాద శిరాసనంతో పాటు అది వచ్చిన తర్వాత కూర్చొని ముందు కొంగడం. ఏకపాద శిర జాను శీర్షాసనం వేసాం. అలాగే కాలు పైకి లేపుతూ ఏకపాద శిర ఉత్థిత పాదహస్తాసనం వేసాం. అలాగే ఇప్పుడు ఏకపాద శిర పాదహస్తాసనం వేసాం. అలా ఏకపాద శిరాసనమే దీనికి బేస్. ఆ ఆసనం నేర్చుకున్న తర్వాత ఇలాంటి అనేక భంగిమలతో దానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను మనం సాధిస్తూ పోవచ్చు. ఈ కాలు నెట్టేటువంటి విభాగంలో మరొక కష్టతరమైనటువంటి ఆసనం ఇది దూర్వాసాసనం అంటారు. దూర్వాస మహర్షి ఇలాంటి భంగిమలో ఒంటికాల మీద నిలబడి తపస్సు చేశారంటారు. అందువల్ల దీనికి దూర్వాసాసనం వచ్చిందంటారు. మనకి ఋషుల్లో చాలా ముఖ్యమైనటువంటి ఋషి దూర్వాసుడు. దూర్వాస మహాముని కాస్త కోపిష్టి, ఎక్కువ మందికి శాపాలు ఇచ్చినట్టుగా కూడా మనం వింటూ ఉంటాం. మన భారతంలో కర్ణుడు పుట్టుక యొక్క కారణం దూర్వాస మహాముని ఇచ్చినటువంటి మంత్రం. అలా కుంతికి కర్ణుడు పుట్టాడు సూర్యుడి ద్వారా. అలా దూర్వాసుడు ఇలాంటి భంగిమలో తపస్సు చేయడం చేత ఈ ఆసనానికి అలాంటి పేరు వచ్చింది. చూద్దాం. అది కాలు నెట్టుకోండి.
నెట్టుకోవాలి కాలు. ఇలా కాలు నెట్టుకున్న తర్వాత చక్కగా కాలు మీద లేచి నిలబడాలి. లేచి నిలబడుతున్నారు వాళ్ళు. ఇలా చేతులు పైకెత్తుకోవచ్చు, లేదు నమస్కార స్థితిలోకి రావచ్చు. కింద నమస్కారం పెట్టండి. ఇలా ఎలా అయినా సరే చేతుల యొక్క భంగిమ మార్చుకోవచ్చు. రిలాక్స్ కూర్చోండి. మరొక దిశలో ఈ ఆసనాన్ని చూద్దాం, దూర్వాసాసనాన్ని. ఇంకా చెరుకో. ఓకే, దూర్వాసాసన్. కాళ్ళు నెట్టుకోండి చక్కగా. కనీసం 10 సెకండ్లు ప్రశాంతంగా ఉండాలి ఆసనంలో. ఇప్పుడు వీళ్ళు వేసేటువంటి ఆసనం చాలా క్రిటికల్ బెండింగ్ అంటారు. కోర్సులో, కాంపిటేటివ్ కోర్సులో చెప్తారు దీన్ని క్రిటికల్ బెండింగ్ అని. ఇది అందరూ వేసేస్తారంటే అందరూ వేయడం చాలా కష్టం. ఇలా మీరు టీవీలో ప్రసారం అవుతుంటే చూసి వేయాలని ప్రయత్నం చేస్తే కాళ్ళు ఎరగొట్టుకుంటారు. అలాంటి పిచ్చి ప్రయత్నం మాత్రం ఎవరు చేయవద్దు. ఆసనాలు ఇలా నేర్చుకోవచ్చు చిన్నతనం నుంచి అభ్యాసం చేస్తూ పోతే. గమనించండి వాళ్ళు వేసేది. ఇలాంటి ఆసనాలన్నీ తప్పనిసరిగా గురుముఖంగా నేర్చుకోవాలి. ఎవరికైతే సాధనా బలం ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ ఆసనాలు వస్తాయి. కాబట్టి సాధనా బలం చేసేటువంటి కష్టతరమైన ఆసనాలు ఇది దూర్వాసాసనము. దూర్వాస మహర్షి ఇలాంటి స్థితిలో తపస్సు చేశారంటారు. అందుచేత ఈ ఆసనానికి అలాంటి పేరు వచ్చింది. రిలాక్స్. కాబట్టి ఈ ఆసనాల్ని వేసే ముందు తప్పనిసరిగా ఈ విభాగంలో ఉండేటువంటి సరళతరమైన ఆసనాలన్నీ అభ్యాసం చేసి ఈ కాలు నెట్టుకోవడంలో ఉండేటువంటి ఆ కష్టమైన స్థితిని అధిగమించి కాలు బాగా నెట్టి కూర్చోగలరు. అలా అలవాటైంది. ఆ తర్వాత నెమ్మదిగా కొద్దిగా లేచి నిలబడడం. ముందు కాస్త లేచి నిలబడాలి, తర్వాత ఇంకాస్త లేచి నిలబడాలి. అలా వెన్నెముకని నిటారు చేయడంలో ముఖ్యంగా ఈ దూర్వాసాసనంలో మోకాల దగ్గర ఉండేటువంటి లెగ్మెంట్స్, ఇక్కడ తొంటి భాగంలో ఉండేటువంటి కీళ్ళు మెలిబడిపోతాయి. అలా మెలిబడేటువంటి కష్టతరమైనటువంటి బెండింగ్స్ కాబట్టి, అంటే క్రిటికల్ బెండింగ్స్ కాబట్టి ఇవి గురుముఖంగానే నేర్చుకోవాలి. సొంతగా నేనేదో చేసేస్తాను ఏకలవ్యుడిలాగా అని అంటే కుదరదు, నష్టపోతారు. మనం మంచి తెలుసుకోవాల్సింది పోయి ఇందులో చెడు జరిగే ప్రమాదం ఉంటుంది. అందుచేత ఇట్లాంటి ఆసనాలన్నీ కూడా గురుముఖంగానే నేర్చుకోవాలి. అభ్యాస బలం వల్ల ఇవన్నీ కూడా సాధించి మనం రుజువుపరచుకోవచ్చు, మనం చేయగలము అనేటువంటి స్థితికి చేరుకోవచ్చు. అంటే ఈ విభాగంలో కాలు వీపుని వేసుకునేటువంటి విభాగంలో ఇంకా అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. వాటిని మరొక తరగతిలో మనం చూద్దాం.